అరే ఏంది కమిన్స్ బ్రో, ఈ జీటీ పైన రివెంజ్ తీర్చుకుందామంటే ఈ వాన్ వచ్చి అంతా సర్వనాశనం చేసేసింది. అట్లీస్ట్ ఒక 5 ఓవర్ల మ్యాచ్ జరిగింటే కూడా ఈరోజు ఫుల్ పండుగే. లాస్ట్కి మ్యాచ్ ఆడకుండానే పాయా, ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చాయి. ఒక్కొక్క పాయింట్తో ఏం చేసుకుంటాం. అవును హెడ్ బ్రో, ఈ మ్యాచ్ జరిగింటే భలే ఉండేది. ఈ మ్యాచ్ కనుక జరిగినంటే ఈజీగా రాజస్థాన్ పైన ఎక్కేసిందేమో. ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుందంటే టికెట్ లేకుండా ఆర్టీసీ బస్ ఎక్కినట్లుంది. మనం మ్యాచ్ గెలవకుండానే ఈజీగా ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయిపోయాం. ఎస్, ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అంటే ఇదేనేమో. మనకైతే ఈరోజు ప్రాక్టికల్గా కనిపించింది. ఈజీగా మనమైతే క్వాలిఫై అయిపోయాం. ఇది దగా కుట్ర. మీకైతే ఒక మ్యాచే ఇలా జరిగింది, మాకైతే లాస్ట్ మ్యాచ్ ఇలాగే జరిగింది, ఈ మ్యాచ్ ఇలాగే జరిగింది. అది మేమైతే మంచి ఫామ్లో ఉన్నాము. అలాంటి టైంలో వర్షం వచ్చి అంతా కొంప ముంచింది. మాకు వర్షంతో నిలిచిపోయిన 2 మ్యాచ్లు కనుక జరిగినంటే 2 మ్యాచ్లు విన్ అయిందేమో. మా దరిద్రం ఏం చేస్తాం. అరే కమిన్స్ బ్రో, మనకి ఇంకా ఛాన్స్ ఉంది టాప్ 2కి పోవడానికి. ఆ రాజస్థాన్కి మిగిలిండే మ్యాచ్ కేకేఆర్తో ఉంది. అది కనుక ఓడిందంటే మనమైతే ఈజీగా పోతాం సెకండ్ ప్లేస్కి. ఓకే బాయ్స్, మనకైతే ఒకే ఒక మ్యాచ్ మిగిలింది. అది ఎవరితో? పంజాబ్తో. ఆ రోజు కూడా వర్షం పడకూడదని మీరంతా కోరుకోండి. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. అరే రాహుల్, లాస్ట్ టైం ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరిగినప్పుడైతే మీరైతే గెలిచారు. దానికి రివెంజ్ ఇక్కడ ప్లాన్ చేసాం. మిమ్మల్ని అయితే ఈజీగా పిసికేస్తాం. ఏంది రివెంజ్ కావాలా? తీర్చుకోండి. పాయింట్స్ కావాలా? తీసుకోండి. నెట్ రన్ రేట్ కావాలన్నా? ఎంత కావాలంటే అంత తీసుకోండి. మీకు ఏమేమి కావాలనో ఎంత కావాలన్నా ఈ మ్యాచ్లో తీసుకోండి. మేమైతే ఏం చేయం, సైలెంట్గా ఉంటాం. అరే ఏంది రాహుల్ అట్టంటావు? మీరు కష్టపడాలంటే మేము కష్టపడతాం. 2 పాయింట్లు ఎవరికి వస్తుందో చూద్దాం. మాకైతే ఫ్రీగా అంతా వద్దప్ప. మీరేదో మాకు భిక్షానికి 2 పాయింట్లు ఇస్తున్నట్లుంది. మీరు కష్టపడాలంటే మేము ప్రెజర్ పెట్టి ఆడతాం. చూసుకోండి ఎవరు గెలుస్తామో. ఇంపార్టెంట్ మ్యాచ్లు. లాస్ట్ 3 మ్యాచ్లు పీకింది. ఈ మ్యాచ్ పీకితే ఏముంది, ఇంకా ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద ప్లే ఆఫ్స్ కదా, ఇంకేం చేస్తాం. ఏ వేస్ట్ మ్యాచ్ ఆడితే ఎంత, ఆడకపోతే ఎంత, సైలెంట్గా వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడేసి వెళ్ళిపోదాం అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎస్ఆర్ఎస్ టాప్ 2లోకి వెళ్తుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.